హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే ఫ్రోక్ అడవి పంది కూర ఫ్రెండ్స్. ఇదైతే మనం నీట్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా అయితే మనమైతే కట్ చేసుకుందాము. ఈ ఫ్రోక్ కర్రీ ఎలా వస్తుందో ట్రై చేద్దాం ఫ్రెండ్స్. నేనైతే దీన్ని చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, చిన్న కేకు బాల్స్ లాగా వచ్చాయి, చిన్న కేక్ పెట్టలాగా. ఈ విధంగా అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనకి కుకింగ్కి నీట్గా ఉడుకుతుంది ఫ్రెండ్స్. అది లేకపోతే అది గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్. అలా కాకుండా చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనకి కర్రీ అనేది బాగా కుకింగ్ అవుతుంది ఫ్రెండ్స్. అందుకని నేను ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. మనమైతే కర్రీ అయితే కటింగ్ చేసేసాం ఫ్రెండ్స్. కూర అయితే కట్ చేసేసాము చిన్న చిన్న పీసెస్గా. వీటిని నీట్గా వేరే బౌల్ వేసుకొని నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్. కడుక్కొని ఒక కడాయి అయితే పెట్టుకొని అందులో వాటర్ పోసి బాగా అయితే కుకింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే బాగా ముక్క బాగా మెత్తగా వచ్చేలాగా ఉడికించుకోవాలి. వాటర్ పోసేసుకున్నాక దీంట్లో అయితే 2 స్పూన్లు అయితే పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే పసుపు అయితే బాగా వేసుకోండి, స్మెల్ రాకోకుండా ఉంటుంది. పసుపు ఉప్పు వేసుకొని కల్లుప్పు బాగా దీనైతే డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా కుకింగ్ అయితే అవ్వాలి ఇది. అప్పుడైతే మనకి ముక్క బాగా మెత్తగా ఉడికినట్టు, లేకపోతే గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా అయితే బాగా కుకింగ్ బాయిల్ అవ్వాలి ఫ్రెండ్స్. బాగా కుకింగ్ అయిన తర్వాత మనం దీని అయితే ఈ విధంగా కలిపెట్టుకొని కూర అయితే చూసుకోవాలి. చూడండి, మన కర్రీ అయితే బాగా కుకింగ్ అయింది ఫ్రెండ్స్. బాగా కుకింగ్ అయితే అయింది నీట్గా. ఇంకా కొంచెం సేపు అయితే దీన్ని బాగా డీప్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ఫ్రోక్ కర్రీ చేస్తుంటే కామెంట్ చేయండి. మేమైతే ఈ విధంగా చేసుకుంటాము. అందులో ఉన్నాయి కదా వాటరు, అవి అయితే మేము ఈ మాంసం అంతా వేరే బౌల్లోకి వేసుకొని ఆ వాటర్ అయితే మేమైతే పారబోసేస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే దాంట్లో కొవ్వు పదార్థాలు కరిగి ఆయిల్ అయితే ఫ్యాట్ అయితే ఎక్కువగా వస్తుంది. అందుకని ఆ వాటర్ అయితే మేమైతే పారబోసేస్తాము. ఆ వాటర్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఒక ప్యాన్ పెట్టుకుందాము. మన కూర అయితే పక్కకైతే ఉడికిపోయింది. ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము. చూడండి, ఆయిల్ అయితే కొంచెం యాడ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే దాంట్లో ఆయిల్ అయితే ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఈ ఆయిల్ అయితే ఆవాలు అవి అయితే మనం వేసుకున్నాం ఫ్రెండ్స్. అందులోనే ఆవాలు చిటపటమన్నాక కొంచెం టమాటో అలాగే ఎర్రగడ్డ పేస్ట్ ఫ్రెండ్స్ 2 కలిపి మిక్సీ వేసుకొని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ విధంగా అయితే మనం బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకొని, మేము ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి ఏమి వేయట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం మసాలా పొడిలోనే అల్లము వెల్లుల్లి ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి మసాలా పొడి అయితే రెడీ చేసుకుంటున్నాము. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే స్మెల్ వేరేలాగా కర్రీ అయితే అయిపోద్ది. అందుకని మేము వేయము. ఇదైతే బాగా బాయిల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఒక 4 రెమ్మలు కరివేపాకు వేసుకున్నాము. అందులోనే కొంచెం మంచి మిర్చి వేసుకుందాం ఫ్రెండ్స్. మిరప్పొడి అయితే యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇదంతా బాగా
కలిగి పెట్టుకొని బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కారం వాసన వస్తుంది కాబట్టి బాగా ఉడికిన తర్వాత మనం కర్రీ అయితే వేసేసుకున్నాము. చూడండి, ఈ విధంగా గెంటితో అయితే మనం కొంచెం కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే వాటర్ అనేటివి మనకి కూరలు అయితే పడకూడదు. ఈ విధంగా అయితే మనమైతే చక్కగా కర్రీని అయితే ఆ బౌల్లోకి అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మిగతా నేను చెప్తాను, చూస్తూ ఉన్నాను వీడియో. కర్రీ అయితే వేరే బౌల్లోకి అయితే మొత్తం మనం వేసేసుకున్నామండి. దీన్ని అయితే బాగా కలుపుకోవాలి. కింద ఉన్న మసాలా మొత్తం ముక్కకి బాగా పట్టాలి. ఆ టమాటా మనం వేసాం కదా, మిక్సీ కలిపి గ్రైండర్లు మిక్సీకి వేసిన పేస్టు, టమాటా పేస్టు మొత్తం గ్రేవీ మొత్తం దీనికి బాగా పట్టాలి. అప్పుడు దాకా మనం శుభ్రంగా కలుపుకోవాలండి. మీరు ఎవరన్నా ఎప్పుడన్నా ఫ్రోక్ కర్రీ చేస్తుంటే కామెంట్ చేయండి. ఎందుకంటే దీంట్లో మేము అల్లం వెల్లుల్లి పేస్టు అలాంటివి ఏమి వేయము. ఎందుకంటే ఆల్రెడీ మేము సపరేట్గా పొడులు దంచుకున్నాము. మనకు కొంచెం కారం తక్కువైందండి. అందుకని మనం కొంచెం కారం యాడ్ చేసుకొని మళ్ళీ నీట్గా అయితే కలుపుకుంటున్నాము. ఫ్రోక్ కర్రీ చాలా సింపుల్ అండి. చేసుకునే విధానంలో చేసుకుంటే మనకైతే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా సింపుల్గా అయితే దీన్ని చేసుకోవచ్చండి. చూసారా, మనకి బాగా అయితే కుకింగ్ అయిందండి. మళ్ళీ దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మనం కుకింగ్ అయితే మరి కాసేపు చేసుకుందామండి. ఇందులో మనం ఫ్రై చేసుకున్నాక మిగిలిన వాటర్ అండి, ఇవి ఫ్యాట్ చూడండి ఎలా ఉందో. ఇది మనం కానీ తిన్నామంటే ఈ మనకి ఆరోగ్య సమస్యలు ఎన్ని వస్తాయండి ఈ ఫ్యాట్ వల్ల. అందుకని మేము బాగా ఉడికించినప్పుడు ఈ ఫ్యాట్ అనేది పారబోసేస్తాము. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కర్రీని అయితే బాగా కలుపుకుందామండి. బాగా ఉడికించుకుందాము. కొంచెం చూసారా సాల్ట్ వేసుకొని. అలాగే మన కుకింగ్ అయితే బాగా అయిపోయిందండి. ఇప్పుడు మనం అందులో మన ఇంటి దగ్గర దంచుకున్న మంచి మసాలా పొడి అయితే అందులో వేసుకుందామండి. ఇదేను కలర్ఫుల్గా ఉంటుంది, మనకి టేస్ట్ కూడా బాగుంటుంది మసాలా అనేది. ఇదైతే మేము ఇంటి దగ్గర దంచుకుంటామండి. మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఈ మసాలానే అండి. కర్రీకి అయితే మసాలా వేసుకొని ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి చూడండి. కూర అయితే మనకి బాగా రెడీ అయిందండి. ఎంత చక్కగా ఉడికిందంటే అంత నీట్గా ఉడికిందండి కర్రీ అయితే మనకి. చూడండి, మసాలా అంతా ముక్కకైతే చాలా బాగా పట్టింది. ఇప్పుడు దీన్ని దించి ఒక పట్టు పట్టేస్తామండి. మా మామగారు వేసుకొని తింటా ఉన్నాడు. చూడండి, కూర ఎట్టుందా బాగుందని అంటే సూపర్గా ఉందని అంటున్నాడు. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. సూపర్గా అయితే టేస్ట్ అయితే అదిరిపోయింది. అతను అయితే తింటున్నాడు. టేస్ట్ అయితే మామూలుగా రాలేదండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయితే అయిపోద్ది. రైస్లో కర్రీ వేసుకొని తింటే ఉంటుందండి, మామూలుగా ఉండదు. చూసారా, కర్రీ అయితే సూపర్గా వచ్చింది. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సెలవు ఫ్రెండ్స్.